సిరియా దేశం ఇది మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఒక దేశం. ఈ దేశం పెక్యులియారిటీ ఏంటి అంటే అసలు ఒకప్పుడు మొత్తం ఇస్లామిక్ కింగ్డమ్కే డమాస్కస్ ఈ సిరియా దేశపు రాజధాని సెంటర్గా ఉండేది. అంత ప్రాముఖ్యం ఉన్నటువంటి దేశం. ఇక్కడ పాపులేషన్ కూడా ఏదో ఒక మతానికి చెందిన వాళ్ళు కాదు. వీళ్ళలో ముస్లిమ్స్ అయినా ముస్లిమ్స్లోనే షియాలు ఉన్నారు, సున్నీలు ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, ఇంకొక డ్రూజనో ఇంకొక మతస్థులు ఉన్నారు, కొంతమంది జ్యూస్ కూడా ఉన్నారు. మల్టీ ఎథ్నిక్ మల్టీ కల్చరల్ సొసైటీ. అన్ఫార్చునేట్లీ మొదటి నుంచి కూడా ఇక్కడ ఈ సెక్టేరియన్ వైలెన్స్ అనేటటువంటిది లెబనాన్లోనూ దాని అడ్జాయినింగ్గా ఉన్న లెబనాన్లోనూ ఉండేది, ఇక్కడ కూడా ఉంటూ ఉండేది. ఈ ఉంటూ ఉన్న దాంట్లో ఈ అంతకు ముందున్నటువంటి ప్రెసిడెంటు ఒక స్మాల్ సెక్షన్ 15% పాపులేషన్లో 15% ఉండే అలవైట్స్ అనేటువంటి వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఉండేవాడు. మిగిలిన వాళ్ళందరితో కలిసి చాలా రోజులు పాలించాడు. అంతకుముందు వాళ్ళ నాన్న పాలించాడు 2000 దాకా, 2000 నుంచి 2024 దాకా అతను పాలించడం జరిగింది. ఇతని మీద వచ్చినటువంటి రియాక్షన్ డెమోక్రాటిక్గా వచ్చి అందరూ కలిసి చేసిందైతే బాగుండుండేది. కానీ ఇతని మీద వచ్చినటువంటి రియాక్షను ముస్లిం ఫండమెంటలిస్ట్ ఐసిస్ వాళ్ళు చేశారు. చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ ముస్లిం ఫండమెంటలిస్ట్ను ఐసిస్ను ప్రోత్సహించినటువంటి దేశాలు అమెరికా, వెస్టర్న్ యూరప్. ఎక్కడైతే వాళ్ళు ఈ ఐసిస్ను అయితే మిగిలిన చోట్లంతటా దాన్ని ప్రతిఘటిస్తున్నారు, తుడిచేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు. ఇరాక్లో ఐసిస్ వస్తే ఇరాక్లో ఐసిస్ మీద యుద్ధం చేసి దాన్ని పూర్తిగా మట్టుబెట్టారు, మిగిలిన చోట్లంతా చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఈ అంతకుముందు ఉన్నటువంటి అతని పేరు బసాత్ అనుకుంటాను, అతను రష్యాకు ఇరాన్కు అనుకూలంగా ఉన్నాడని ఐసిస్ను ప్రోత్సహించారు. ఈ టర్కీ కూడా ప్రోత్సహించింది. టర్కీ ప్రోత్సాహంతో వెస్ట్ దీంతో ఇప్పుడు ఈ ఐసిస్ వాళ్ళు అక్కడ ఆ బసాత్ అనేటువంటి వాడి ఓవర్త్రో చేసి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని ఆక్రమించారు. ఆక్రమించిన తర్వాత ఇప్పుడు మారణహోమం జరుగుతున్నది. ఎవరైతే అంతకుముందు పాలన చేశారో అలవైట్స్ అనేటువంటి వాళ్ళను ఇండ్లల్లోకి పోయి గ్యాంగ్స్ విచక్షణారహితంగా మేలు ఫీమేలు చిల్డ్రను అందరినీ చంపేస్తున్నారు. ఆల్మోస్ట్ 1000 మందిని చంపేశారు. ఇంకా ఆ గ్యాంగ్స్ అన్నీ అక్కడ తిరుగుతూ ఉన్నాయి. ఇంతకన్నా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి ఇంకొకటి ఉండదు. అఫ్కోర్స్ రెండోది అక్కడ నార్త్ ఆఫ్రికాలో జరుగుతున్నది. నార్త్ ఆఫ్రికా గురించి పట్టించుకునే నాథుడు లేడు. వాళ్ళని అట్లాగే వదిలేయటం అనేటటువంటిది సభ్య సమాజానికి సరికాదు. యాక్చువల్గా ఏదైనా యుఎన్ లాంటి సంస్థ, యుఎన్ ఫోర్సు ఉండి కంట్రోల్ చేసి చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ ఉన్నది. మరి ప్రపంచంలో ఎవరు దాని గురించి పట్టించుకుంటున్నట్లేరు. లీస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ పట్టించుకోడు. ఎందుకంటే ట్రంప్ నా అమెరికా, నేను ఇంకెవరి ప్రపంచంలో ఏమైనా అయిపోయి నాకు సంబంధం లేదన్న యాటిట్యూడ్లో ఉన్నాడు. ఇది చాలా డేంజరస్. అట్లీస్ట్ వెస్ట్, యూరప్ కొంత ఇనిషియేటివ్ తీసుకొని ఒక ఫోర్స్ని తయారు చేసి యూఎన్లో డిస్కస్ చేసి, చైనా కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి ఇటువంటి వాటిలో. చైనా కూడా ఇంతవరకు మా దేశం ఏంది, మా పరిస్థితి ఏంది, మా బాగేంది అనేది చూసుకున్నారు. కానీ అంతర్జాతీయ విషయాల్లో ఎప్పుడు ఒక స్టాండ్ తీసుకోవటం జరగలేదు. వాళ్ళకు అనుకూలమైన స్టాండర్లు తప్పితే. సో అట్లీస్ట్ ఇప్పుడైనా గ్లోబల్ సౌత్కు రిప్రజెంటేటివ్గా ఇండియా, చైనా లాంటి దేశాలు ఒక ఇనిషియేటివ్ తీసుకొని పీస్ ఫోర్స్ను యూఎన్లో ప్రపోజ్ చేసి పంపించి ఇక్కడ శాంతిని కనుక నిలబెట్టకపోతే ఈ సెక్టేరియన్ వైలెన్సు, ఈ వర్గాల మధ్య ఘర్షణలు మొత్తం దేశాన్ని నాశనం చేస్తాయి. ఇంతకుముందు ఆ లెబనాన్ నాశనం అయిపోయింది, సిరియా కూడా నాశనానికి రెడీగా ఉంది. తప్పకుండా యుఎన్ ఫోర్స్ ఒకటి పోయి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఈరోజు ఏదైనా ఉందంటే ఒకటి సూడాను, ఒకటి వెస్ట్రన్ ఆఫ్రికా, మూడోది సిరియా తప్పకుండా ఉంటుంది. ఇట్లా పెడతారని ఆశిద్దాం.